నిష్కారణంగా పొట్టన పెట్టుకుంటే అక్కడ నీ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటున్నావా? వస్తున్నా తల్లి, తల్లి. అన్యాయంగా చంపేశాడు కదరా నీ బాపర్ది. నాకేమీ తెలియదమ్మా. అభినయ సరస్వతి, నాకేమీ తెలియదమ్మా. నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా, అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తాన్రా? మరి ఇంకెందుకు? కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. 1 గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. గారు పాలు తాగేసి నిద్ర అవుతుందండి. చూడండి, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మర్ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదందా దూదిచ్చానండి. దానికి కూడానా? జిగిరిదండా దూదా? అదేంటి? గొంతున పెట్టకుండా మిరియాలు యాలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో, నువ్వు ఇక్కడే ఉండు. అక్కగేనండి. అప్పుడే ఈ ఇంటికి మాకు భద్రత. హాయ్. క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి వెళ్తే అరిచింది. అందుకే నేను పడగొట్టే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. అట్టగారండి. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చేయి. చూడు. అయ్యో, మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఏంటి ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏమైందయ్యా? ఎందుకు పరిగెడుతున్నారు? ఆ ఫారెన్ భూతం మళ్ళీ వచ్చేసింది, కనపెడితే అన్ని తినేస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? పున్నమి వెన్నెల, ఈ వెన్నెల, ఈ పున్నమి వెన్నెల, ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. ఈ వెన్నెల, ఈ పున్నమి వెన్నెల, ఈ వెన్నెల, ఈ పున్నమి వెన్నెల, ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. ఈ వెన్నెల, ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మోకలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని, రెంటిని కలిపి రాజమానునయ్యాను. బాబు గారు, పేరు మార్చి ప్రయోజనం లేదు. నేను వచ్చాను కదా, ట్యూన్ మార్చండి. ఎదనే కొయ్యకే, సొగసే చల్లకే, జగమే చిన్నదై జతలో ఒదిగేనే, నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నాగేలి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృత్య? ఎవరు నువ్వు? బాబు గారు ఇన్న బామర్ది. బామర్దే నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడడం. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్ది. వాడు నవ్వటం నచ్చల. ఇదేంటి గురించి మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే తెలుసా? గిటార్ పట్టుకో, ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు, మీరు లిస్ట్ లో వస్తారు. లిస్ట్ గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. ఏమన్నా? అదే ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. యాక్టర్ అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా గెట్ అవుట్. జన్మభూమి సూపర్. జన్మభూమి, అదే టర్నింగ్. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా నీ జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరది? నేను బాబాయ్. లేపైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా?
ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్. అలా షాక్ అయ్యారంటే ఏమైంది నీకు? తారా తారా ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానికా? ఏం అర్థం కావట్లేదే. ఏది? అదే ఇదిగోమ్మా ఆ టైమర్ ఇవ్వు. టైమరు ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకేగా కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికి టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఎలా చంపితే? కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుక్కున్నావేంటి? వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించారు కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రే, ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా. లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో, పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావు చంపేస్తాను. అని కానీ బాబు. బాధలకే అక్కడి నుంచి అంటే వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. జల్దీ కరో, బిల్డింగ్ ఎర్ భీతర থেকে आवाज আসছে. జల్దీ కరో, దౌడే जाओ, జల్దీ కరో. సర్, సారా కామ్ హో గయా హై, సబ్ కుచ్ ఠీక్ ఠాక్ హై. బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. చిచిచి నేను ఇప్పుడు ఏం చేశానమ్మా? తను వచ్చి అడిగితే నేను కనపడలేదని చెప్పు. ఇప్పుడు ఎవరొస్తే? అదేనయ్యా రాజమ్మన్ లూసు. నేను వెళ్ళి దాక్కుంటాను. పోయి దాక్కుంటావు? అదిగో బస్సు కింద దాక్కుంటాను. అయ్యో, ఈ పిల్ల కూడా అక్కడికి వెళ్తుంది నాయనోయ్. పంప మునిగి పోతురోయ్. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి నేనే పంపించానని నన్ను చంపుతాడు కదయ్యా. జడ్జి గారు రేపు పోతున్నారు కదండి, మేకాలు చూపెట్టమని అడిగారటండి. పాపం మా బావకి చేయడం చేతకాక ఈ ఏలప్పుడు వచ్చి నేర్పించమని గొడవ పెడుతున్నాడండి. చేతులకు దెబ్బలు తగిలితే గ్లౌజులు వేసుకున్నానని అబద్ధం చెప్పినా వదలడం లేదండి. దాంతో బయటకు వచ్చి ఇది ఇక్కడ ఉంది కదండి కింద దాక్కున్నానండి. మీకు అడ్డపడిపోయానండి. నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతాను. ఓకే, లోపలికి దూరి ఇద్దరు ఏం చేస్తున్నట్టు? బెనర్జీ, ఎవరు మీరా? ఎవరు? నా ఉడ్డి తారా వచ్చింది. అబ్బే రాలేదు. వచ్చిందా రాలేదా? వచ్చింది బాబు గారు. వచ్చి ఎక్కడికి వెళ్ళింది? వచ్చి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. ఏమో నాకేం తెలుసు. హలో హలో బేబీ. ఏంటి బే? ఇంకా నువ్వు అరవలేదేంటి? నేనెందుకు అరవాలి? లోపల ఎవరు లేరా? ఎవరూ లేరే. ఎక్కడికి పోయాడబ్బా? ఎవరిని వెతుకుతున్నావు? నేను నా బామ్మద్దును ఎత్తుకుంటున్నానమ్మా. సర్లేమ్మా, అటువైపు వెళ్ళి చూసుకుంటా. బామ్మర్ది. అయ్యి బాబాయ్, అదేంటమ్మా ఇటువైపు కూడా నువ్వే వస్తున్నావు? నువ్వు రెండు పక్క ఉన్నావు కదా. నేను చుట్టూ తిరిగి వచ్చానమ్మా. నేను దుల్లుతూ వచ్చానయ్యా. మీరు ఆ పిల్లని ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాస్కెల్ గడి కనిపించాడా? ఏ రాస్కెలు? అంట్ల వెదవా, ముద్రష్ట వెదవా, ముష్టెత్తుకునే వెదవా, నా బామ్మర్ది రాస్కెళ్ళండి. నువ్వు నీ బామ్మర్దిని వెతుకుతున్నావు, నేను నా భామని వెతుకుతున్నాను. మీరెందుకు వెతుకుతున్నారు? నా టాలెంట్ చూపించడానికి. అరే, నీ టాలెంట్ చూపించడానికి ఒక వేళాపాడ లేదురా పుండాకోరు, దగులుబాజీ, దరిద్ర నీచకమే. ఎవరినిరా నువ్వు తిట్టేది? మా బామ్మర్దిని తిట్టుకుంటున్నానండి. ఓహో, విన్నావా మీ బావ నన్ను ఎలా తిడుతున్నాడో? పర్లేదండి, బావే కదండి. కంపోజ్ చేసిన ఒక డ్యూయట్ సాంగ్ ని తనకు పాడి వినిపిద్దాం ట్రై చేస్తుంటే మిస్ అవుతోందిరా. ఇవాళ కాకపోతే రేపు వాయిస్ వినిపించండి. తను విన్నా వినకపోయినా నువ్వు వినాలి.
ఎక్కడున్నావు? కింద ఉన్నాను. ఏం చేసావు? సెట్ చేశాను. దేన్ని? బాంబుని. చేసేసావా? ఏ గ్యాప్ లో సెట్ చేసావురా? ఏ గ్యాప్ లో సెట్ చేస్తే నీకెందుకురా? అంట్ల వెధవ, ముదనష్టపు వెధవ, ముష్టెత్తుకునే వెధవ. ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూడరా. వెళ్దాం. అమ్మా అంటించాడే. ఇక్కడ వద్దురో, రేపు లాంగ్ షాట్ లో చూద్దాం ఎలా పెరుగుతుంది. అశోక 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 ఏంటైనా ఇది? ఇప్పుడు ఎందుకు ఎడుస్తున్నావు? ఎందున్నారు కదా పేరు. ఎప్పుడు పేలుతుందో అన్నది కాదు ముఖ్యం, ఎంతమంది చావబోతున్నారు అన్నది ముఖ్యం. రానాయన సకుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు చూద్దు కానీ రానాయన. ఆ కుటుంబాన్ని చూడు. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు. తొందరగా రండి. వాళ్ళేం పాపం చేశారయ్యా? చూసావా నువ్వే భరించలేక ఎలా ఏడుస్తున్నావు? ఇదేంటి ఏడు పాప సడన్ గా నవ్వుతున్నావు? జడ్జి ఎక్కుతున్నాడని సంతోషపడుతున్నావా? కుటుంబం అంతా ఎక్కారు కదయ్యా. అది ఆయన తలరాత. కుటుంబంతో పాటు పోవాలనుంది. ఇంత ఘోరమైన విషయాన్ని ఎంత కూల్ గా చెప్తున్నావయ్యా? అయ్యో దీన్ని డార్జిలింగ్ కూడా తీసుకొచ్చి వాయిస్తావా? అవును అందుకే. అయ్యో ఆ సౌండ్ వింటే నా తలకాయ బద్దలైపోతుంది. నేనెక్కడికి వెళ్ళినా సరే దీంతోనే నా బతుకైనా చావైనా. చావుపోయే ముందు సిగ్నల్స్ వస్తాయంటారు. ఆ కుటుంబాన్ని మొత్తానికి తెలిసిందయ్యా. ఏడి బెనర్జీ ఏమయ్యాడు? నన్ను పిలుస్తున్నారు ఇదేంటి? అయ్యో ఇదిగో ఇక్కడ అమ్మగారండి. నన్ను కూడా ఇరికించాలనుకున్నావా? అది నీ వల్ల కాదు, నేను ఇక్కడ లేను. అయ్యో నా గొయ్యి నేనే దోగురాను. నేను రాను బాబు. అదేంటి అన్ని సర్దారుగా మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి. గుడ్ ఐడియా. రే బెనర్జీ నువ్వు రావచ్చుగా. నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్ళడానికి కాదా? నువ్వెందుకు గుర్తు చేసావురా? కారపొడి మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది. సర్దావా? సర్దానమ్మా సర్దాను. ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఇక్కడ పిలిచి అడగాల? నేను వెళ్ళిపోతా. ఎరా అమ్మ పిలుస్తోందా? నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా, రా అందరం కలిసిపోదాం. అయ్యా అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుంది అయ్యా? అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు, వడ్డించే మనుషులు ఉండొద్దు. ఉంటే కదా వంటలు రుచిగా ఉండాలి. అయ్యో అందరూ నాన్ సింక్ లో మాట్లాడుతున్నారేంటి? ఎక్కరా బసవా? అయ్యా నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి. ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కాదా? అన్ని నీ బట్టలే బావా. ఏంట్రా మాస్టర్ ప్లాన్? అయ్యా మరిగిపోతున్నాయి. ఏంటి లోపల? పాలు కాదు, వెన్న కాదు, నెయ్యి కాదు, ఏదో ఒకటి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఏ బస్సులో ఆరో పట్టుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళండి అయ్యా. ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు, వాడు నీకన్నా మేధావి. అది తెలుసు బాబు, నాకు అది తెలుసు నాయన. బావా ఇంకెక్కడికి వస్తాను నాయన, ఇంకెక్కడికి వస్తారు బాబు. పోలీసు ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. సారీ సార్, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితాను. పర్వాలేదు, అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు. నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు. ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు? పో లోపలికి. అయ్యా బతికించారు. అయ్యో బస్సు లోపలికి వెళ్ళమంటున్నారు బావా. నువ్వు వెళ్తున్నావా? గోవిందు నీళ్ళకాని మర్చిపోయి తీసుకురావా? ఇదిగో తెత్తానండి. తెత్తా. సెక్యూరిటీ చెక్కోనాయ్ సార్. గాడికి బరోబర్ చెక్ కరేచో. మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్. చెక్ చేయడం వల్ల అలా పేలుతున్నాయి. సార్ యువర్ కాన్వాయ్ ఇస్ రెడీ. సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ. రేయ్ ఏంటి? రేయ్ కమిషనర్ గారా? తెలిసే పిలుస్తున్నాను సార్. సార్ రండి సార్, నా మాట రండి సార్. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా? సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది. కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. మింగదులే కక్కు. చెప్తాను సార్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను చెప్పాను ఎవరికి చెప్పకండి. ఇక్కడ గోవిందా ఏంటిదో బా అన్నావు? బాగా అన్నానా? ఆయనే ఉంటాను దరిద్రుండి. అయ్యా బాగా ఆకలిస్తుంది, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. చూస్తారేంటి సార్? ముష్టి కోసం నన్ను పిలుస్తావురా? జడ్జి గారి మనిషి ఊరుకుంటున్నాను. మనవాళ్ళే కదా అని అందరం క్షేమంగా
వెళ్ళొద్దాం. ఏది దేవుణ్ణి వేడుకోండి. పోయే ముందు ఎంత బాగుందో.